హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జాషు. ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో చెప్పే ఉన్నా కదా, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. ఈ వ్లాగ్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట. సో మేమైతే ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసి మా మామయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే ఊరు నుండి ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అటుపై అయితే వచ్చాము. మామయ్య గారు కొంచెం మార్కెట్ లోకి వెళ్ళారు. సో అక్కడ లగేజ్ అంతా పెట్టేసి మేము మామయ్య కోసము, అలాగే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తాయని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా, సో లోపలికి తీసుకువెళ్ళడానికి కొంచెం మాకు కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. అలాగే బాబు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంచెం సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి వచ్చారు. ఇక్కడ చూడండి గైస్, మా మరిదికి వీడియో తీస్తుంటే వద్దు వద్దు అని చెప్పేసి మొత్తానికైతే అమ్మమ్మని, తాతయ్యని, పిన్నిని వదిలేసి అయితే మా బొడ్డోడు హైదరాబాద్ అనేది వచ్చేస్తున్నాడు. మేము వెళ్ళే అంత వరకు వాళ్ళ దగ్గరనే బాబు అయితే ఉన్నాడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో వాళ్ళ దగ్గర. మంచిగా ఎంజాయ్ చేస్తాడు గైస్. వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి నాకైతే ఆ రోజు అంతా ఇవ్వలేదు గైస్. అంటే మేము 2 hours ముందే వెళ్తాం కదా, ఎవరైనా సరే హాఫ్ అన్ అవర్ ముందైనా 1 hour ముందైనా వెళ్తారు కదా. సో అప్పటి నుంచి అయితే పట్టుకునే ఉన్నారు. ముగ్గురు అయితే వాడిని అయితే విడిచిపెట్టలేదు. మేమైతే ట్రైన్ కోసం అలా వెయిట్ చేసుకుంటూ ఉన్నాము. పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ జర్నీ చేసాం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు బుడ్డోడు పుట్టిన తర్వాత అందరం కలిసి ట్రైన్ జర్నీ చేస్తున్నాం. అంతలోనే మా అత్తయ్య, మా మామయ్య అయితే వచ్చారు. అత్తయ్య మామయ్య అంటే ఇంకెవరో కాదు, మా మేనమామ వాళ్ళ మిస్సెస్ అయితే వచ్చారు. నాకైతే వెరీ క్లోజ్ గైస్ వాళ్ళైతే. చూస్తుండగానే ట్రైన్ అనేది వచ్చేసింది. సో అందరూ కలిసి మా బాబుని, మా అమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. సో మేమైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే బాబుతో కొంచెం ఫ్రీగా ఉంటుంది, అలాగే ఇంకెవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మా వారైతే సెకండ్ ఏసీ బుక్ చేశారు. నేను ట్రైన్ లో కొన్ని క్లిప్స్ తీసి పెడదాం అనుకున్నా, బట్ అదంతా కుదరలేదు. సో నెక్స్ట్ అలానే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేది యాడ్ చేస్తున్నా. ఇంటికి వచ్చిన తర్వాత మేము చూడండి, వాడైతే ఎగ్జైట్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. తర్వాత అత్తయ్య అయితే దిష్టి తీశారు. దిష్టి తీసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పదాలు మళ్ళీ పెట్టించాం. తర్వాత దండం పెట్టుకున్నాం దేవుడి దగ్గరన. అంటే మేము హాల్లో కూడా చిన్న లక్ష్మీదేవి, అలాగే సపరేట్ గా కూడా దేవుడిని పెట్టుకుంటాం. అక్కడ దండం పెట్టుకున్న తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని మా రూమ్ లోకి అయితే తీసుకువెళ్ళాము. అలా మంచం పైన వేయడమే లేట్ గైస్. వాడి ఉత్సాహం, ఉల్లాసం మామూలుగా లేదు. గొప్ప టైం పాస్ ఉంటుంది వాడితో అయితే. మాకు చూస్తున్నారు కదా, కింద పెట్టడమే చూడండి ఎలా అవుతున్నాడో. మొత్తానికైతే మేము సేఫ్గా ఇలా మా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ కోసం కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.